అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో ఈరోజు నుండి జీకే క్వశ్చన్స్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకి కామన్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అండి. సో అందరూ గమనించగలరు. ఈరోజు మన కంటెంట్ దేంతో స్టార్ట్ చేస్తున్నానంటే ప్రపంచంలోనే అత్యధికమైనవి అత్యల్పములైన వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు దేని గురించి అయినా సెర్చ్ చేయాలనుకుంటున్నా లేదంటే తెలుసుకోవాలనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది? ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే దట్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్ అండి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇది ఎవరికైనా తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి నేపాల్లో ఉంది అండి. దట్ ఈజ్ నేపాల్. అండ్ అది ఎక్కడ ఉంది, ఏ కాంటినెంట్లో ఉంది అంటే సౌత్ ఏషియా. అండ్ మరి చైనాకి ఎక్కడ ఉంటుంది అంటే చైనాకి ఈస్ట్ ఏషియా అండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మౌంట్ ఎవరెస్ట్. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏది? అది ఏంజల్ జలపాతం. మరి అది ఎక్కడ ఉంది? వెనిజులాలో ఉంది. సో మరి ఇది ఎక్కడ ఉంది వెనిజులాలో అంటే యునెస్కో రికగ్నైజ్ చేసిన కనైమా నేషనల్ పార్క్లో ఉందండి. సో యునెస్కో రికగ్నైజ్ చేసిన కనైమా నేషనల్ పార్క్లో మన ఏంజల్ జలపాతం ఉంది. అది ఎక్కడ ఉంది అంటే వెనిజులాలో ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ క్వశ్చన్. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ డిస్క్రిప్షన్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై దట్ మనం ఇంకెక్కువ దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? సో పీఠభూమి అంటే ఏంటి అంటే ప్లాట్యూ. సో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అంటే టిబెటన్ పీఠభూమి. సో టిబెటన్ పీఠభూమి అండి ఇది. అయితే మన ఇండియాలో అయితే టిబెటన్ పీఠభూమి అంటున్నాం. మరి దాన్ని చైనాలో ఏమని పిలుస్తారో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో చైనాలో ఏమని పిలుస్తారో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈజ్, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని ఏది? సో దట్ ఈజ్ లాపాజ్. లాపాజ్ అండి. లాపాజ్ రాజధాని. లాపాజ్ ఈజ్ అ సిటీ. సో విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బొలీవియా. సో బొలీవియా కంట్రీలో లాపాజ్ రాజధాని ఉంది. సో లాపాజ్ ఈజ్ అ సిటీ. సో మరి బొలీవియా ఎక్కడ ఉంది? బొలీవియా సౌత్ అమెరికాలో ఉందండి. సో బొలీవియా ఈజ్ ప్రెజెంట్ ఇన్ సౌత్ అమెరికా. ఓకే, సో మరి ఇది ఎక్కడ ఉంది? ఈ లాపాజ్ అనేది ఆండెస్ మౌంటైన్లో ఒక లోయలో నిర్మించబడిందండి. ఆండెస్ మౌంటైన్లో ఒక లోయలో నిర్మించబడింది. ఓకే, సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ఏది? నెక్స్ట్ ఈజ్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ఏది? అత్యంత ఎత్తైన భవనం అంటే తెలుసు కదండి. సో దట్ ఈస్ బుర్జ్ ఖలీఫా. ద బుర్జ్ ఖలీఫా ఈజ్ ద హైయెస్ట్ బిల్డింగ్. ఓకే, సో మరి ఇది ఎక్కడ ఉంది అంటే యుఏఈ. యుఏఈ అంటే ఏంటి అండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దట్ ఈజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అండి. ఓకేనా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అదేంటి? బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా అది ఎక్కడ ఉందంటే యుఏఈలో ఉంది. అది ఎక్కడ? యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇప్పుడు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం ఏది? మరి క్రియాశీల అగ్నిపర్వతం అంటే ఏంటండి? యాక్టివ్ వాల్కెనో. యాక్టివ్ వాల్కెనో అంటే ఎప్పుడైనా పేలే ఛాన్స్ ఉన్న పర్వతం అని అర్థం. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో ఉంది అంటే పేలుతుంది అండ్ భవిష్యత్తులో కూడా పేలబోయే అగ్నిపర్వతం అని అర్థం. సో అదేంటి అంటే ఓహోస్ డెల్ సలాడో.
ఓహోస్ డెల్ సలాడో. ఇది ఎక్కడుంది? అర్జెంటీనా మరి చిలీ బార్డర్లో ఉంది అండి. అర్జెంటీనా మరియు చిలీ బార్డర్లో ఉంది. ఓకే, సో అయితే మీకు తెలిస్తే మన ఇండియాలో మన యాక్టివ్ వాల్కనో ఎక్కడుందో చెప్పండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న నౌకాయాన సరస్సు ఏది? ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న నౌకాయాన సరస్సు ఏది? ఎక్కడ ఉంది? మరి అది ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉందండి. దట్ ఈజ్ టిటికాకా సరస్సు. ఓకేనా? ఈ టిటికాకా సరస్సు అత్యంత సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఈ టిటికాకా సరస్సు ఎక్కడుందంటే సౌత్ అమెరికాలోని ఆండెస్ పర్వతంలోని పెరు అండ్ బొలీవియా దేశాల సరిహద్దులో ఉందండి. సో మీకు ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి మ్యాప్ పాయింటింగ్ తీసుకొని చూసుకోండి. ఓకేనా? ఆండెస్ పర్వతాల్లోని పెరు మరియు బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. ఓకే, అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న నౌకాయాన సరస్సు. దీనితో మనము వ్యాపారాలు చేసుకుంటామండి. ఓకేనా? సో ఇది వ్యాపారాల పరంగా ఎక్కువగా ఉపయోగించే సరస్సు. సో ఇది ఎక్కడ ఉంది? సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికాలోని ఆండెస్ పర్వతాల్లో ఉందండి. ఓకే, ఇంతకుముందుకి మనం చెప్పాము సౌత్ అమెరికాలో మరి ఆండెస్ మౌంటైన్లో ఇంకొకటి కూడా ఉంది. అదేంటండి? దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. ఒక్కసారి రిపీట్ అవుతూ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ ఏది అని అంటే టంగులా రైల్వే స్టేషన్. సో ఇది మన ప్రొనౌన్సియేషన్కి వాళ్ళ ప్రొనౌన్సియేషన్, చైనా ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. బట్ పర్లేదు. సో మనకు వచ్చే క్వశ్చన్సే కాబట్టి మనం ఇలా ప్రొనౌన్స్ చేసినా పర్లేదు. సో అది ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ ఏది అంటే టంగులా రైల్వే స్టేషన్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ చైనా. సో చైనా దేశంలో టంగులా రైల్వే స్టేషన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ అండి. ఓకేనా? ఓకే, సో మరి భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. And the next question is, it is about Dead Sea అండి. భూమిపై అత్యంత దిగువ ప్రాంతం ఏది? సో భూమిపైన అత్యంత దిగువ ప్రాంతం ఏది అంటే డెడ్ సీ అండి. దట్ ఈస్ మృత సముద్రం. సో అది ఎక్కడుంది? ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ దేశాల సరిహద్దుల్లో ఉందండి. సో ఎక్కడుందండి? ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ దేశాల సరిహద్దుల్లో ఉంది. సో ఈ మధ్యలో ఇజ్రాయెల్ బాగా న్యూస్లో వస్తుంది కదా. సో ఎందుకోసం న్యూస్లో వస్తుందో ఈ మెయిన్ పాయింట్స్ ఏంటో కూడా మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై దట్ సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. ఓకేనా? సో ప్రపంచంలో అత్యల్ప ఎత్తులో ఉన్న సరస్సు ఏది? అత్యల్ప ఎత్తు అని అంటే తక్కువ ఎత్తులో. ఓకేనా? సో ఆ ఎత్తులో ఉన్న సరస్సు ఏదంటే దాన్ని కూడా డెడ్ సీ అండి. సో ఇది ప్రపంచంలోనే అత్యల్ప ఎత్తులో ఉన్న సరస్సు. ఇది ఎక్కడుందని చెప్పాను? ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ దేశాల సరిహద్దులో ఉందండి. అండ్ దానికి సాలినిటీ చాలా ఎక్కువ. ఎంత ఉంది? 34.2%, 34.2% దానికి లవణీయత ఉంది. కాబట్టి దానిలో ఎవ్వరూ మునగరండి. సో ఎప్పుడు తేలియాడుతూనే ఉంటారు. దాని స్పెషాలిటీ, డెడ్ సీ యొక్క స్పెషాలిటీ దాని యొక్క సాలినిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డెడ్ సీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సగటు ఎత్తు ప్రకారం ప్రపంచంలో అత్యల్ప దేశం ఏది? సగటు ఎత్తు ప్రకారం ప్రపంచంలో అత్యల్ప దేశం ఏది అంటే మాల్దీవ్స్ అండి. ఓకేనా? సో మాల్దీవ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ మాల్దీవ్స్ ఎక్కడుంది అంటే మనకు తెలుసు కదండి, హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపదేశం ఇది. హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపదేశం ఇది. దాని క్యాపిటల్ సిటీ ఏంటంటే మాలే. మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ మాలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ప్రపంచంలో అత్యల్ప ఎత్తులో ఉన్న రాజధాని ఏది? అత్యల్ప ఎత్తులో ఉన్న రాజధాని అంటే తక్కువ ఎత్తులో ఉన్న రాజధాని ఏది? దట్ ఈస్ బాకు. ఈ బాకు ఎక్కడ ఉందంటే అజర్బైజాన్ అనే
కంట్రీలో ఉంది. అజర్బైజాన్ అనే కంట్రీలో ఉన్న బాకు. ఓకే, బాకు సిటీ ఈజ్ ద స్మాలెస్ట్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? సో ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ అయినప్పటికీ కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అందుకోసమే మళ్ళీ ఇచ్చాను. సో ప్రపంచంలోని అతిపెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండం. ఓకేనా? సో ప్రపంచంలోని అతిపెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండం. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మరి ప్రపంచంలోని అతి చిన్న ఖండం ఏంటండి? ప్రపంచంలోని అతి చిన్న ఖండం ఏది? ప్రపంచంలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఓకే, ప్రపంచంలోనే అతి చిన్న ఖండం ఏంటండి? ఆస్ట్రేలియా. అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఓకే, మరి మనం ఇంకో కొన్ని ఖండాల గురించి తెలుసుకుందాం. ఏంటంటే డార్క్ కాంటినెంట్స్ అండ్ వైట్ కాంటినెంట్. సో డార్క్ కాంటినెంట్ ఏది, వైట్ కాంటినెంట్ ఏదో తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఓకే అండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఓకేనా? అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఓకే, సో దీని స్పెషాలిటీ ఏముంది, ఎక్కడ ఉందో చెప్పండి. ఓకే, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈజ్ ప్రపంచంలో అతి చిన్న మహాసముద్రం ఏది? సో ప్రపంచంలోనే అతి చిన్న మహాసముద్రం ఏది? దట్ ఈజ్ ఆర్కిటిక్ మహాసముద్రం. సో ఆర్కిటిక్ మహాసముద్రం ఈజ్ ప్రపంచంలోనే అతి చిన్న మహాసముద్రం, స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అయితే అతి చిన్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏది? సో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏది అంటే రష్యా అండి. సో డోంట్ కన్ఫ్యూజ్. సో ప్రపంచంలో మన జనాభా పరంగా ప్రపంచంలో పెద్దది ఏది అంటే చైనా అని చెప్పుకుంటాము. సో వైశాల్య పరంగా అంటే ఏరియా పరంగా అతిపెద్ద దేశం ఏది అని అంటే దట్ ఈస్ రష్యా. సో అతిపెద్ద దేశం ఏది అని అంటే రష్యా అండి. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఇస్ రష్యా. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏది అంటే ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఓకే, సో ఇది కూడా ఏరియా పరంగానే. ఓకేనా? సో వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈజ్ ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి ఏది? సో ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి సహారా ఎడారి. ఓకేనా? దట్ ఈస్ సహారా డిజర్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి అంటే హాటెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్. విచ్ ఈస్ ద హాటెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సహారా డిజర్ట్. ఓకే, ఓకే అండి. నెక్స్ట్, మరి ప్రపంచంలోనే అతి చిన్న ఎడారి ఏదో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? దిస్ ఈజ్ నాట్ అబౌట్ హాటెస్ట్, అబౌట్ అతిపెద్ద ఎడారి ఏది అంటే పెద్ద ఎడారి ఏది అని అడుగుతున్నారు. దట్ ఈజ్ అంటార్కిటికా. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అంటార్కిటికా. ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి సహారా డిజర్ట్. ఓకేనా? ఓకే, సహారా డిజర్ట్ ఎక్కడ ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు మీరు మళ్ళీ ఇంకొక వీడియో చేయమంటే నేను వీడియో చేస్తాను, లేదంటే కమెంట్ సెక్షన్లో మనం డిస్కస్ చేసుకుందామంటే సో దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? అండ్ ట్రై టు సపోర్ట్ us. So by that we will do more videos for us. Okay, so we can prepare simultaneously with each other. Okay, thank you all.